న్యూస్ నెల్లూరు జిల్లా జైలు అధికారి ఆడియో వైరల్ కావడంపై విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత. సమగ్ర విచారణ చేయాలని జైలు శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ను ఆదేశించారు. ములాఖాత్ కోసం వచ్చే ఖైదీల బంధువుల దగ్గర లంచాలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అనిత హెచ్చరించారు. ఈ ఘటనపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. బిగ్ టీవీ చేసిన ప్రచారాలకు కేంద్రం స్పందించిన పరిస్థితి, ప్రభుత్వం స్పందించింది. జిల్లా జైలు అధికారిపై విచారణకు హోంమంత్రి అనిత ఆదేశించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ప్రస్తుత నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి రాజారావుపై ఓ ఆడియో హల్చల్ అవుతుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఖైదీల బంధువుల దగ్గర నుంచి ఇటు మద్యం నగదు కూడా డిమాండ్ చేస్తున్నట్టు ఈ యొక్క ఆడియో కూడా హల్చల్ కొనసాగుతా ఉంది. అయితే తాను చెప్పినటువంటి నెంబర్లకు డబ్బులు వేయాలని లేదా మద్యం బాటిల్ తెచ్చివ్వాలంటూ కూడా ఒక ఆడియో అయితే ఇటు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఆడియోకి సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఆ యొక్క ఆడియోని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నారు. అయితే దీంట్లో భాగంగానే అడిగినంత ఇస్తేనే జైల్లో ఖైదీలను కూడా బాగా చూసుకుంటానని చెప్పి ఈ యొక్క ఆడియోలో కూడా భరోసా ఇచ్చినట్లు కూడా ఈ ఆడియోలో అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ విషయంపై కూడా జిల్లా అధికారులతో పాటు ఇటు అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కూడా ఇటు ప్రభుత్వానికి తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారి పైన కూడా నేడు కేంద్ర హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత స్పందించడం జరిగింది. స్పందించినటువంటి క్రమంలో ఆ యొక్క విచారణ జరిపి నిజ నిజాలు కూడా తేల్చాలని చెప్పి కూడా ఇటు జైలు శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ కూడా హోంమంత్రి ఆదేశించడం జరిగింది. అయితే మరోపక్క ఇటు అక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ తో మనం నేరుగా మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి క్రమంలో ఈ యొక్క ఆడియోకి సంబంధించి నాకు ఈ ఆడియోకి సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆడియోలు కూడా నావి కాదని కూడా చెప్పడం జరిగింది. ఇటు మనకు బిగ్ టీవీతో కూడా అయితే కావాలని కొంతమంది ఇటీవల జైలు నుంచి విడుదలైనటువంటి కొంతమంది నా పైన కావాలని ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వారికి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో, అదే విధంగా వేరే 302 సెక్షన్ లో ఉన్నటువంటి ముద్దాయిని నెల్లూరు జైలు నుంచి ఇటు రాజమండ్రి జైలుకి పంపించడంతో అక్కడ ఉన్నటువంటి వారి బంధువులంతా కూడా నా మీద కక్షి గట్టి ఈ యొక్క అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు రాజారావు మనతో చెప్పడం జరిగింది. అయితే ఇటు ఎట్టికేలకు ఇటు అధికారులు కూడా బిగ్ టీవీలో వస్తున్నటువంటి వరుస కథనాలకు స్పందించి ఈ అధికారులు జైలు అధికారులు కావచ్చు, అదే విధంగా ప్రభుత్వం కూడా స్పందించి ఆ యొక్క ఆడియోకి సంబంధించినటువంటి నిజ నిజాలను కూడా తేల్చాలని చెప్పి కూడా ఇటు హోంమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఆడియోలో ఆరోపణల నిజం ఎంత మాత్రం ఉంది, సమగ్రంగా విచారణ జరిపి నిజ నిజాలను కూడా తేల్చాలని కూడా ఇటు డీజీ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే అధికారులు ఆ యొక్క ఆడియోకి సంబంధించి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించి కథనాలపైన కూడా నిక్కి తేల్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తామన్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క జైలు శాఖకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఆడియోలు, అదేవిధంగా ఖైదీ బంధువులకు మధ్య జరిగినటువంటి ఆడియోలు అయితే ఒక ఇంకా హల్చల్ అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ యొక్క విచారణలో ఎలాంటి నిజాలు బయటకు తేలుతాయి అన్న విషయాలు కూడా ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితుల్లో అయితే ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ అది నిజంగా అటువంటి పరిస్థితులు కానీ జరిగి ఉంటే ఆ ఆడియోలో జరిగినట్టు ఆ ఆడియోలు నిజంగా సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి రాజారావు అయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ప్రసన్న. థాంక్యూ సురేంద్ర.